అక్టోబర్ 26వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బతుకమ్మ కుంటను ప్రారంభించినట్లు మాజీ ఎంపీ హనుమంతరావు తెలిపారు. ఈ నెల 26న జరగనున్న బతుకమ్మ ఉత్సవాలకు మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మలతో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని బిగ్ అంబర్పేట శంభుల ఉషశ్రీతో కలిసి ఇంటింటికి తిరిగి పార్టీలకు అతీతంగా అందరూ హాజరు కావాలని కోరారు. గత 30 సంవత్సరాలుగా కబ్జాలో ఉన్న బతుకమ్మ కుంట విషయం గత ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులకు విన్నవించుకున్న సమస్య పరిష్కారం అవ్వలేదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పిన 5 నెలల్లో బతుకమ్మ కుంటను మరో ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దారు. కాబట్టి ఈ నెల 26న ప్రారంభమయ్యే బతుకమ్మ కుంట బతుకమ్మ ఉత్సవాలకు పార్టీలకు అతీతంగా ప్రజలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. అయితే ఈ నడమ దొంగలు అభివృద్ధి కబ్జా చేసి నేను 35 ఏళ్ళు కొట్లాడినాను. గతంలో ఉన్న ముఖ్యమంత్రికి అడిగినా చేయలేదు. కానీ ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పగానే ఐడా కమిషనర్ రంగనాథ్ చెప్పి బతుకమ్మకు ఎక్సైజ్ వస్తుంది. ఆనాడు రావాలి మీరు 26 తేదీన సాయంత్రం వస్తారు. మీరందరూ వచ్చి ఆడ బతుకమ్మ ఆడాలి. ఏది సద్దల బతుకమ్మ దానికి రావాలి. రైట్ థ్యాంక్ యూ. బతుకమ్మకు ఆయన 26 తారీఖున వస్తున్నారు. మీరందరూ వచ్చి బతుకమ్మ నువ్వు అడుగుతావని చెప్తున్నాను. నువ్వే అడిగినావు కాబట్టి రే వస్తాయి నీటి. బతుకమ్మ కుంట తయారైంది. మీరు వచ్చి ఓకే రంగనాథ్ గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ బతుకమ్మ కుంట తరతరాల నుంచి బతుకమ్మ ఆడేది మా అక్కలు, మా పెద్దమ్మలు, మా చిన్నమ్మలు. కానీ గత 35 ఏళ్ల నుంచి దాన్ని కబ్జా చేసిండ్రు. కేసీఆర్ కలిశాను, కవిత అందరికి చెప్పిన ఎవరు చేయలే. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పంగానే 5 నెలల లోపట తయారైపోయింది. రేపు జరగబోయే ఇదే ఫ్రైడే రోజు సాయంత్రం 6 గంటలకు ఆయన వస్తాడు. 5 గంటల వరకు అందరు రావాలి, బతుకమ్మ తీసుకొని రావాలి, అందరూ ఆడాలి. అదేవిధంగా ఆడ లైట్లు వీట్లు అన్నీ అదొక ట్యాంక్ బౌండ్ లాగా అయింది ఇది. ఇక మీకు ఇక దూరం పోయేది అవసరం లేదు. ఈడనే రావాలి. వచ్చేదానికి అందరు వచ్చి జయప్రదం చేయాలి. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలను ఇంట్లో రాజకీయం లేదు రా భయ్. బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ అందరూ చెరువు అనేది బతుకమ్మ కుంటాను అందరిది. అందరు రావాలి, తప్పనిసరిగా దీన్ని జయప్రదం చేయాలని ముఖ్యంగా ముఖ్యమంత్రి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఇంత స్పీడ్గా హైడా కమిషనర్ రంగనాథ్ గారు ఎంత రాత్రి దాంతోపాటు మున్సిపల్ కానీ, వాటర్ వర్క్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ అందరికీ కూడా
నా హృదయపూర్వక ధన్యవాదాలు. 26వ తేదీన సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి వస్తాడు. అందరు మా తల్లులు మా అక్కలు అందరూ 5 గంటల వరకు అందరు రావాలి. బతుకమ్మ కుంట దగ్గర బతుకమ్మ ఆడాలి. ముఖ్యమంత్రి సందేశం కూడా వినాలని పాదయాత్ర చేస్తున్నాం. మీ అందరూ వస్తే ఆయన కూడా సంతోషపడే. ముఖ్యమంత్రి కూడా అంటారే నేను చేసింది ప్రతిఫలమైంది. మహిళలందరూ ఇన్నేళ్ల నుంచి మహిళలకు అన్యాయం జరుగుతూ వస్తుంది. ఆ మహిళల గురించి ఆయన చేసినందుకు మహిళల తరఫున ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా రంగనాథ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.